జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. అవును, వాళ్ళిద్దరూ కష్టపడ్డారంటే ఒకటి అనిల్ కుమార్ యాదవ్, రెండు చంచల్ బాబు యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ పార్టీ నుంచి సిటీకి అనౌన్స్ చేయబడింది. ఇంతవరకు చంచల్ బాబు యాదవ్ మాజీ జెడ్పీ చైర్మన్ అయి ఉండి, ఒక విధంగా అతని తండ్రి కూడా ఎమ్మెల్యే అయి ఉండి, ఇంతవరకు కూడా అతని పేరు అనౌన్స్ చేయకపోవడంతో ఒక్కసారి టీడీపీలో ఉన్న యాదవ్ కులస్తులు కానీ, ఇటు అభిమాన సంఘాలు కానీ, చంచల్ బాబు అభిమాన సంఘాలు కానీ, చంచల్ బాబు కార్యకర్తలు కానీ అన్ని నియోజకవర్గాల్లో నిరాశ నిస్పృహలతో ఉన్నట్టు మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇటు చంచల్ బాబు యాదవ్కి ఇంతవరకు సముచిత స్థానం కల్పించకుండా ఇటు లోక్సభ లేదు అసెంబ్లీనా అని చెప్పి చెప్పకపోవడంతో ఒక్కసారి టీడీపీలో ఉన్న యాదవ్ కులస్తులు కానీ, మిగతా అభిమానులు కానీ, వేరే ఎవరు అయినా కూడా వారు మొత్తం డైనమాలో పడిపోయి ఉన్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. చంచల్ బాబు యాదవ్ గారికి లోక్సభ స్థానం ఉందా లేదా, లేదు అసెంబ్లీ స్థానమైనా కనీసం ఇవ్వగలరా అనే దానిపైన మల్లగులాలు పడతా ఉన్నారు. వెంటనే అధిష్టానం స్పందించి చంచల్ బాబు యాదవ్ గారికి సముచిత స్థానం కానీ కల్పించకపోతే ఇటు టీడీపీలో ఉండే యాదవ్ కమ్యూనిటీ మొత్తం ఇటు వైసీపీకి ట్రావెల్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అతను అంతేకాకుండా కోవిడ్ టైం నుంచి కూడా అన్ని తానై పార్టీకి అందరూ అస్సాం అన్న టైంలో ఒక కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, చంచల్ బాబు యాదవ్ తప్పితే ఎవరు పార్టీలో కనపడని పరిస్థితి ఏర్పడింది. కానీ వారిద్దరే సముచితంగా ఉన్నప్పటికీ వారి ఇరువురికి కూడా విలువ లేకుండా టీడీపీ పార్టీ చూస్తుందనే ఒక భావన కూడా టీడీపీ వర్గీయుల్లో ఉంది. వెంటనే అనిల్ కుమార్ యాదవ్కి ఏ విధంగా అయితే వైసీపీ సముచిత స్థానం కల్పించిందో అదే క్రమంలో లోక్సభ అభ్యర్థిగా కానీ, అసెంబ్లీ అభ్యర్థిగా కానీ చంచల్ బాబు యాదవ్ కానీ ప్రకటించకపోతే దాదాపు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో యాదవ్ కమ్యూనిటీ ఉండే ఓట్ బ్యాంకు టీడీపీది వైసీపీకి ట్రావెల్ అవుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు.